తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అఖిలాండ కోటికి అమ్మ ఆదిపరాశక్తి. ఆ తల్లి దివ్యమంగళ స్వరూపాలు కొలువైన అనేక దివ్యక్షేత్రాలు భక్తుల ఆరాధనోత్సవాలతో అలరారుతుంటాయి. ఆ నేపథ్యంలో అన్నపూర్ణాంబ అమ్మవారి సహితంగా కాశీ విశ్వేశ్వరుడు కొలువైన ఆలయం పరమ పావనధామంగా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కేంద్రమైన ఖమ్మం సగ్గులవారి తోటకు అన్నపూర్ణాదేవి సహిత కాశీ విశ్వేశ్వరుల దర్శనార్థం భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. నిత్యం ఈ ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో శోభిల్లుతుంది. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో శ్రీ అన్నపూర్ణాంబ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి తరిద్దాం రండి. ప్రశాంత వాతావరణంతో అలరారే ఆలయ ప్రాంగణంలోకి అడుగుడిన భక్తులు చిత్తాన్ని ఆధ్యాత్మికత వైపు నిమగ్నం చేస్తారు. ఈశ్వర కటాక్షకాంక్షతో తపిస్తుంటారు. ఆ తపనలో కేవలం లౌకిక చింతనే కాకుండా అలౌకిక పారమార్థిక చింతనను సైతం జోడిస్తారు. ఆ పూర్ణ భక్తితో భక్తులు ధ్వజస్తంభం చుట్టూరా దీపారాధనలు చేసి తరిస్తారు. ముఖ్యంగా కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో శైవ ప్రధాన పర్వదినాల్లోనూ కార్తీక మాసంలోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కార్తీక పుణ్యతిథుల్లో భక్తులు 360 ఒత్తులతో పరమేశ్వరుడికి దీపారాధన చేసి ముక్తి పథగాములుగా శివనామ స్మరణ చేస్తారు. అదే సమయంలో కొంతమంది భక్తులు ఆలయ పూజారులకు దీపదానంతో పాటు స్వయం పాకాలు కూడా సమర్పిస్తారు. కార్తీక పున్నమి రోజున పుణ్యవతులు అరటి దొప్పల్లో దీపారాధనలు చేసి ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారు. ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తారు. శైవ సంప్రదాయ పుణ్యతిథుల్లో ఈ ఆలయం అపర కైలాసంగా భాసిల్లుతుంది. ఇక్కడి ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా దేవతా వృక్షాల సముదాయమే కనిపిస్తుంది. మహిళా భక్తులు ఈ మహిమాన్విత దేవతా వృక్షాల చింతన దీపారాధనలు చేస్తూ ప్రకృతి ఆరాధన ప్రాధాన్యతను తెలియచేస్తుంటారు. సంతాన భాగ్యానికి కల్పతరువు శ్రీ అన్నపూర్ణాంబ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం. సగ్గులవారి తోటలో భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కాశీ విశ్వేశ్వర స్వామి వారి దర్శనం సకల పుణ్యదాయకం. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించిన తక్షణమే అభీష్టాలను తీర్చే శుభంకరుడు కాశీ విశ్వేశ్వరుడని భక్తులు విశ్వసిస్తారు. అన్నపూర్ణాంబ సహిత కాశీ విశ్వేశ్వరుడి దర్శనార్థం భక్తులు సుదూర ప్రాంతాల నుంచి విశేషంగా తరలివస్తారు. ఆ దివ్యమంగళ స్వరూపుణ్ణి మనము దర్శించుకుందాం రండి. జగత్తంతా వ్యాపించిన ఈశ్వర తత్వం అణువణువులోనూ నిబిడీకృతమై ఉంటుంది. ఆ నేపథ్యంలో గతి గమన శక్తులు అర్ధనారీశ్వర తత్వంగా ప్రకటితమవుతాయి. అందుకే స్వామి కొలువు తీరిన చోట అమ్మవారు, అమ్మవారు కొలువై ఉన్న చోట అయ్యవారు కొలువై భక్తులను అనుక్షణం కాచి కాపాడుతుంటారు. ఆ రీతినే జీవజాతిలో వెలిగే ప్రాణజ్యోతికి ప్రతీకైన పరమేశ్వరుడు పలు దివ్యధామాల్లో కొలువై భక్తుల పూజలందుకుంటున్నాడు. అదే మాదిరిగా ఖమ్మం నగరంలోని సగ్గులవారి తోట ఆలయంలో అన్నపూర్ణాంబ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి భక్తాభీష్ట ప్రదాయకుడిగా అలరారుతున్నాడు. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన భక్తులు కాశీ విశ్వేశ్వర దర్శనం కోసం పరితపిస్తూ ప్రధాన ఆలయ మండపంలోకి చేరుకుంటారు. ఇక్కడ ప్రధాన గర్భాలయంలో పరంజ్యోతి కాశీ విశ్వేశ్వరుడు లింగస్వరూపునిగా భక్తులకు దర్శనమిస్తాడు. అంతరాలయ ద్వారానికి ఇరువైపులా విఘ్నేశ్వరుడు, కుమారస్వామి ద్వారపాలకులుగా కొలువు తీరి ఉంటారు. గర్భాలయంలో కాశీ విశ్వేశ్వర లింగంతో పాటు త్రిగుణాలకు సంకేతమైన త్రిశూలం, లోహవృత్తాకారంలో శివాకృతి గోచరిస్తాయి. నానావిధ పుష్పాలతో కాశీ విశ్వేశ్వర లింగం అలంకృతమై భక్తులకు దర్శనమిస్తుంది. కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులకు సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. దాంతోపాటు సకల శుభాలు వనగూడుతాయని నమ్ముతారు. స్వామివారి సన్నిధిలో భక్తులు నిత్యం లింగాష్టకం తదితర శివస్తోత్రాలు పఠిస్తూ తరిస్తుంటారు. ప్రతి సోమవారం స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలను ఘనంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ఉత్సవాలను వేడుకగా జరుపుతారు. నాగుల చవితి రోజున వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కార్తీక పున్నమి రోజున భక్తులు అత్యధిక సంఖ్యలో వస్తారు. మహాశివరాత్రికి లింగోద్భవకాల అభిషేకం జరుగుతుంది. ఇదే ఆలయంలో మహాశివరాత్రి రోజున స్వామివారి కళ్యాణం సైతం వైభవోపేతంగా నిర్వహిస్తారు. కాశీ విశ్వేశ్వర స్వామికి ధూప దీపారాధనతో స్వామివారికి నిత్య పూజలు వైభవంగా జరుపుతారు. ఆ పూజలను వీక్షించిన భక్తులకు అఖండ శుభాలు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అన్నపూర్ణ అంటే పార్వతీమాతకు మరో పేరు.
ఈ తల్లి సాక్షాత్తు ఈశ్వర శక్తి సమన్వితంగా ప్రకాశిస్తుంది. పరమేశ్వరుడు ఆవాసం ఉన్న ప్రతి ధామంలోనూ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. అన్నపూర్ణ అమ్మవారి కరుణాకటాక్షాలు ఉన్న చోట ఏ జీవి ఆకలి దప్పులతో అలమటించదని అనాదిగా భక్తుల విశ్వాసం. అన్నపూర్ణాదేవిని లక్ష్మీ సరస్వతుల రూపంగానూ ఆరాధిస్తారు. సర్వమంగళకారిణి అయిన అన్నపూర్ణాదేవిని త్రికర్ణ శుద్ధిగా పూజిస్తే సర్వ వ్యాధులు ఈతిబాధలు తొలగిపోతాయని పండితులు చెప్తారు. జీవుల జీవన అస్తిత్వాన్ని నియమనిబద్ధంగా నడిపించే భక్తానుగ్రహ ప్రదాయిని జగన్మాత శ్రీ అన్నపూర్ణాదేవి అని ప్రశ్నోపనిషత్తు స్పష్టంగా చెప్తుంది. సకల ప్రాణుల్లో చైతన్య స్వరూపిణి అయి జీవకోటికి ప్రకృతి వికాసాన్ని ప్రసాదించే బ్రహ్మ విద్యా స్వరూపిణి అన్నపూర్ణాదేవి. ఆ దివ్య మంగళ స్వరూపిణి అనుగ్రహం పొందిన భక్తులు అన్నం పుత్ర పౌత్రాభివృద్ధి నొంది సకల సంపదలు కలిగి బ్రహ్మవర్చస్సుతో కీర్తిమంతులవుతారు. భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి అని భక్తి శ్రద్ధలతో కొలిచిన భక్తులకు ఇహలోకంలో ఎలాంటి ఈతి బాధలు దరిచేరవు. జీవ వైవిధ్యానికి నెలవైన పంచభూతాత్మిక శక్తిగా అన్నపూర్ణగా భువిపై అమ్మవారు అభివ్యక్తమవుతుంది. వజ్ర సంకల్పానికి ప్రతీక అయిన ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే సకల శుభాలు ప్రాప్తిస్తాయి. కార్యసిద్ధికి బుద్ధిబలానికి శనిదోష పరిహారాలకు హనుమంతుల వారి ఆరాధనం సర్వోత్తమం. మన సనాతన సంప్రదాయాల్లో హనుమంతుణ్ణి స్తుతిస్తే ధైర్య సాహసాలు సైతం కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ప్రభువుకు దాస్య భక్తిని ప్రకటించడంలోనే కాక భక్తుల రక్షణలో కూడా ముందుండే ఆ ఆంజనేయపుత్రుణ్ణి త్రికర్ణ శుద్ధిగా దర్శించుకుందాం. శ్రీ అన్నపూర్ణాంబ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి వారి మందిరం కూడా నెలకొని ఉంది. ఈ మందిరంలో ఆంజనేయ స్వామి స్థానక భంగిమలో కొలువై భక్తుల్ని అనుగ్రహిస్తుంటాడు. ఆంజనేయ స్వామికి ఇక్కడ నిత్య పూజలను వేడుకగా నిర్వహిస్తారు. ప్రత్యేక పర్వదినాలలో స్వామివారికి భక్తులు చిట్టిగారెలను అప్పాలను నైవేద్యంగా నివేదించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. ప్రతి ఏడాదిలో వచ్చే హనుమత్ జయంతి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. భక్తులు సాయి దర్శనం చేసుకోవాలనుకుంటే అయ్యే పని కాదు. బాబానే తన భక్తులను తన వద్దకు పిలుచుకుంటాడు. అదే సాయిబాబా వారి మహిమ. సాయి దివ్యలీలలు అనుభవంలోకి వచ్చిన భక్తులకు మాత్రమే ఆ దివ్యత్వం అర్థమవుతుంది. అంతటి మహిమాన్వితమైన కలియుగ దైవం శ్రీ సాయినాథుని దర్శనం చేసుకుందాం రండి. కాశీ విశ్వేశ్వరుని ఆలయ ప్రాంగణంలో షిరిడీ సాయినాథుని మందిరం కూడా నెలకొని ఉంది. ఇక్కడి ఆలయంలోని ప్రధాన మూర్తులను దర్శించుకున్న భక్తులు సాయి భగవానుని మందిరంలో కొలువైన బాబావారిని దర్శించి తరిస్తుంటారు. సహజంగా ఏ క్షేత్రంలో అయినా కాలభైరవ స్వామి విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. కానీ సగ్గులవారి తోటలో మాత్రం లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఎందుకంటే పరమేశ్వరుడి దివ్యావతారమే కాలభైరవ అవతారమని భక్తుల విశ్వాసం. సాక్షాత్తు పరమశివుని అవతారంగా కాలభైరవ స్వామిని ఆరాధిస్తారు. కాలభైరవుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయని ప్రతీతి. సహజంగా కాలభైరవ స్వామి విగ్రహ రూపంలోనే మనకు దర్శనమిస్తారు. కానీ ఇక్కడి ఆలయంలో కాలభైరవుడు లింగాకారమూర్తిగా భక్తులకు దర్శనమిస్తారు. అంతరాలయంలో లింగమూర్తికి పైన స్వామివారి దేవేరులతో ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. కాలభైరవ స్వామికి ఇక్కడ నిత్య పూజలను ఘనంగా నిర్వహిస్తారు. కాలభైరవ దర్శనం సకల దోషాల పరిహారమని మన శాస్త్రాలు ఉద్ఘాటిస్తున్నాయి. మార్గశిర మాస శుక్లపక్ష అష్టమి రోజు కాలభైరవ జయంతిని ఇక్కడ ఘనంగా జరుపుతారు. ఆ తిథిలో కాలభైరవ స్వామిని దర్శించుకుంటే గ్రహపీడలన్నీ పటాపంచలవుతాయని ప్రగాఢ విశ్వాసం. ఇదే ఆలయ ప్రాంగణంలో పలు ఉపాలయాలు సైతం నెలకొన్నాయి. భక్తులు మూల దేవతలను దర్శించుకున్న తరువాత చిరు మందిరాల్లోని దేవతలను కూడా దర్శించి తరిస్తుంటారు. ఇదే ఆలయ ప్రాంగణంలోని ఒక చిరుమందిరంలో సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. సంతానలేమితో బాధపడే భక్తులు ఈ స్వామిని ఆరాధిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల అమిత విశ్వాసం. సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధిలో భక్తులు దీపారాధనలు చేసి తరిస్తుంటారు.
ఇటీవలి కాలం నుంచే అన్నపూర్ణాంబ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం అభివృద్ధి అవుతోంది. ఆ నేపథ్యంలో కొత్త ఉపాలయాలను కూడా నెలకొల్పుతున్నారు. ఆ క్రమంలోనే నవగ్రహ దేవతల మందిరం కూడా భక్తుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేశారు. గ్రహదోషాలతో ఈతి బాధలు పడే భక్తులు నవగ్రహ దేవతలకు ప్రదక్షిణలు చేసి నవగ్రహ స్తుతి పారాయణ చేసి దోషాలను పరిహరించుకుంటారు. ముఖ్యంగా శని త్రయోదశి తిథి నాడు భక్తులు శనిదేవుడికి తైలాభిషేకాలను విరివిగా చేస్తుంటారు. ఏడాది పొడవునా పుణ్యతిథుల్లో దేవతా వృక్షాలకు భక్తులు దీపారాధనలు చేసి తరిస్తుంటారు. విశ్వ జీవకోటికి అన్నపానాదులను ప్రసాదించే జగన్మాత శ్రీ అన్నపూర్ణాదేవితో పాటు కాశీ విశ్వేశ్వరుడు ఖమ్మం సగ్గులవారి తోటలో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆ దివ్యమూర్తుల దర్శనం ఎన్నో జన్మల పుణ్యం.